Welcome to Digital World Anil Tech Guru. You can learn simple ICT tools and techniques. Student can get latest educational information and biology related issues. Please like and subscribe Anil Tech Guru. Click on bell echo, don't miss videos. LIP ప్రోగ్రామ్ నందు మరి అబ్జర్వర్స్ మన పాఠశాలకు వచ్చినప్పుడు వారు ఏ అంశాల మీద పరిశీలన చేస్తారో మనం ఈ వీడియోను సో అబ్జర్వర్స్ మన పాఠశాలలోకి వచ్చిన వెంటనే వారికి సంబంధించినటువంటి యాప్ నందు లాగిన్ కావడం జరుగుతుంది. రైట్ మోస్ట్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి 3 లైన్స్ను టచ్ చేసి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అయితే క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అని, స్కూల్ కాంప్లెక్స్ అయితే స్కూల్ కాంప్లెక్స్ అని, లేదా హెడ్ మాస్టర్ గారిని అబ్జర్వ్ చేస్తున్నట్టయితే హెడ్ మాస్టర్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి మనం మొదట క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ఎలా చేస్తారు అనేది పరిశీలిద్దాం. సో క్లాస్ రూమ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం సబ్జెక్ట్స్ గమనించినట్టయితే ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు వారీగా మనకి ఇక్కడ గమనించవచ్చు. సో పరిశీలకుడు తాను పరిశీలించినటువంటి పాఠశాలలు అకాడమిక్ వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు డీటెయిల్డ్గా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు సబ్జెక్ట్ వారీగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఉన్నాయి. మనము ఆంధ్రప్రదేశ్లో హిందీ సబ్జెక్టు ఎగ్జంప్షన్ సబ్జెక్టుగా ఇవ్వడం జరిగింది. LIP నందు తరగతి గదిని అంటే మన బోధనను 2 భాగాలుగా విభజించుకోవడం అనేది శిక్షణలో మనం తెలుసుకోవడం జరిగింది. ప్రాక్టీస్ పీరియడ్ అని, టీచింగ్ పీరియడ్ అని. మరి అబ్జర్వర్ మన పాఠశాలకు వచ్చినప్పుడు మనం టీచింగ్ పీరియడ్లో ఉన్నామా లేదా ప్రాక్టీస్ పీరియడ్లో ఉన్నామా అనేది వారు ఇక్కడ నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము టీచింగ్ పీరియడ్లో ఉన్నామనుకోండి. సో టీచింగ్ పీరియడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో టీచింగ్ పీరియడ్ అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే వారి మొబైల్ నందు ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మొదట స్కూల్ అకాడమిక్ ఇయర్. సో ఈ అబ్జర్వర్ పరిశీలకుడు మనకు ఏ అకాడమిక్ ఇయర్లో మన పాఠశాలను సందర్శించాడు. సో ప్రస్తుతం మనమంతా కూడా 2023-24 విద్యా సంవత్సరంలో ఉన్నాం కాబట్టి సో ఆ సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. మరి టైప్ ఆఫ్ స్కూల్ అన్న చోట అది గ్రామీణ ప్రాంతానికి చెందినదా, పట్టణ ప్రాంతానికి చెందినదా, గిరిజన ప్రాంతానికి చెందినదా, రూరల్, అర్బన్, తర్వాత ట్రైబల్, ఇలాంటి వాటిని మనం ఇక్కడ గమనిస్తాం. సో మనం దాదాపుగా గ్రామీణ ప్రాంతం అయితే గ్రామీణ ప్రాంతం అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ తర్వాత డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏ జిల్లా వారు పరిశీలకుడు ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మండలం కూడా వారు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత వారు విజిట్ చేసినటువంటి పాఠశాల పేరును ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏ క్లాసును వారు పరిశీలన చేస్తున్నారో ఆ తరగతిని ఇక్కడ నమోదు చేస్తారు. టీచర్ గారి పేరు అంటే ప్రస్తుతం ఏ టీచర్ గారైతే ఆ క్లాసును రన్ చేస్తున్నారో వారి పేరు, వారు LIP శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారా లేదా అనేటువంటిది డ్రాప్ డౌన్ మెనూ ద్వారా ఇక్కడ ఎస్, నో అనేటువంటి అంశాలను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఉపాధ్యాయుడు LIP నందు ప్రీ టెస్ట్ నిర్వహించారా లేదా అన్నది కూడా డ్రాప్ డౌన్ బాక్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఉపాధ్యాయుడు ఏదైతే ఉన్నారో వారు పాఠ్య ప్రణాళిక తయారు చేశారా లేదా, యాజ్ పర్ ఆ రోజు పాఠ్య ప్రణాళిక ఉందా లేదా అనేది ఇక్కడ క్లిక్ చేయడం జరుగుతుంది. మరి బోధనాభ్యసన సామగ్రి అంటే TLM అనేది కూడా వారు వినియోగిస్తున్నారా, వారి వద్ద ఉన్నదా లేదా అనేది ఇక్కడ టిక్ మార్క్ వేయడం జరుగుతుంది. సో ఇవి నార్మల్ ఇన్ఫర్మేషన్. సో ఇక పాఠ్యాంశ బోధనలోకి వచ్చినట్టయితే ఈ స్టెప్స్ అన్నిటి కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అన్నమాట. మనం టీచింగ్ పీరియడ్లో ఏదైతే మోటివేషన్ లేదా ప్రీ రిక్విజైట్స్ పిల్లల చేత మాట్లాడించడం అంటున్నామో ఆ కార్యక్రమం జరిగిందా లేదా, అలాగే
కీవర్డ్స్ను గుర్తింప చేయడం జరిగిందా లేదా, ఈ గుర్తింప పదాలను పరిచయం చేస్తున్నారా లేదా, అలాగే రీడింగ్ పీరియడ్ అంటే ఉపాధ్యాయుడు చదవడము విద్యార్థుల చేత చదివించడము అనేది, అదే విధంగా విద్యార్థుల బాహ్య పఠనం బయటికి విద్యార్థుల ద్వారా చదివిస్తున్నాడా, ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేశాడా, అలాగే విద్యార్థుల మౌన పఠనం జరిగిందా, ఈ కాన్సెప్ట్కు సంబంధించినటువంటి ఏవైనా యాక్టివిటీస్ నిర్వహించారా, మరి అదేవిధంగా విద్యార్థులకు చర్చ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని కలిగించారా, మరి కొన్ని ఆలోచించి చెప్పడం వంటి ప్రశ్నల ద్వారా వీరిని విద్యార్థులను బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొనేటువంటి విధంగా చేశారా లేదా, బోధనాభ్యసన సమప్ అంటే ఆ పాఠ్యాంశాన్ని ఏదైతే పీరియడ్గా తీసుకున్నారో ఆ పీరియడ్లో వారు బోధించాలనుకున్నటువంటి అంశాన్ని చక్కగా విశదీకరించి చెప్పడం జరిగిందా లేదా, పదజాలము వంటి మొదలైనటువంటి అంశాలను వినియోగించారా, మరి వారి బోధనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐసిటి యొక్క వినియోగం ఏదైనా జరిగిందా, అంటే ఇంటరాక్టివ్ ప్యానల్ కావచ్చు, లేదా బైజూస్ ట్యాబ్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే ఐసిటికి సంబంధించినటువంటి పరికరాలను వినియోగించడం జరిగిందా, మూల్యాంకనం చేయడం జరిగిందా, అదేవిధంగా అభ్యసన ఫలితాలు ఎలా దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం నిర్వహించారా, బోధనాంశం ఆధారంగా భాషా సామర్థ్యాలను విద్యార్థులకు అందజేయగలిగారా, మరి అదేవిధంగా తరగతి గది నిర్వహణ ఎలా ఉంది, స్నేహపూర్వకంగా ఉందా, పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడుతున్నారా, పిల్లలు ప్రశ్నించగలుగుతున్నారా, బోధన సమయంలో టీఎల్ఎంను వినియోగిస్తున్నారా, పిల్లల సందేహాల నివృత్తి జరుగుతూ ఉన్నదా, బోధనా ప్రణాళికల ఆధారంగానే బోధన జరుగుతుందా, అంటే లెసన్ ప్లాన్ ఆధారంగానే అక్కడ ఉన్నటువంటి అంశాల ఆధారంగానే బోధన జరుగుతూ ఉన్నదా లేదా, ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రగతిని తరగతి వారి ద్విమాస ప్రగతి పత్రంలో నమోదు చేశారా, అంటే వీరికి ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటి ఒకటి మనము ఎల్ఐపికి సంబంధించి ఒక రికార్డును మెయింటైన్ చేయమన్నాం. ఆ రికార్డు నందు ప్రీ టెస్ట్ తర్వాత ప్రస్తుతానికి సంబంధించి బై మంత్లీ టెస్ట్ జనవరి ఎండింగ్ నందు నిర్వహించి వాటికి సంబంధించినటువంటి మార్క్స్ను నమోదు చేయడం జరిగిందా లేదా, మరి ప్రగతి నమోదు చేసే ఆ ప్రగతి సరైనదే అని నిర్ధారించుకున్నామా, అంటే విద్యార్థులు మనము నమోదు చేసినటువంటి అంశాలను పరిశీలకుడు తన యొక్క పరిశీలనలో పోల్చుకొని సరైనదా కాదా అనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది. మరి ఆ తరగతి గదిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, బేస్ లైన్ అంటే ప్రీ టెస్ట్ నందు ఎంతమంది బాగా చదవగలిగారు ధారాళంగా, మరి ప్రస్తుతం బై మంత్లీ టెస్ట్లో ఎంతమంది చదవగలుగుతున్నారు, అదేవిధంగా అవగాహన చేసుకోవడం ప్రీ టెస్ట్ నందు ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు అని సామర్థ్యాల వారీగా ప్రీ టెస్ట్కు బై మంత్లీ టెస్ట్కు వ్యత్యాసాన్ని ఇక్కడ నమోదు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత తరగతి గది పరిశీలనలో పరిశీలకుని యొక్క అభిప్రాయం ఓవరాల్ అబ్జర్వేషన్ అనేది ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది. ఉపాధ్యాయునికి ఏవైనా సూచనలు సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నట్టయితే వాటిని కూడా ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది. సింపుల్గా వారు ఈ పరిశీలన పత్రాన్ని సబ్మిట్ చేయడంతో వారి కార్యక్రమం అనేది ముగుస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులుగా మనము ఈ స్టెప్స్ను ఒకసారి పరిశీలించుకొని ఈ అంశాలకు ఆధారంగా మనము మన యొక్క బోధనాంశంలో పీరియడ్లో కావచ్చు లేదా ప్రాక్టీస్ పీరియడ్కి సంబంధించినటువంటివి అంశాలు కావచ్చు మనము సిద్ధంగా ఉండగలిగినట్టయితే చక్కగా ఉంటుంది. సో జనరల్ ఐటమ్స్లో ఇందాక మనం చెప్పుకున్నటువంటివి. సో ఆ విధంగా మరి ప్రాక్టీస్ పీరియడ్కు టీచింగ్ పీరియడ్కు ఉండేటువంటి
వ్యత్యాసం మన అందరికీ తెలుసు. మరి అక్కడ అబ్జర్వ్ చేసినటువంటి పరిశీలించేటువంటి అంశాలు వేరే, ప్రాక్టీస్ పీరియడ్ నందు పరిశీలించేటువంటి అంశాలు వేరే, కాబట్టి వాటిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏ ఏ స్టెప్స్ ఇక్కడ మరి ప్రాక్టీస్ పీరియడ్ నందు అబ్జర్వ్ చేస్తారు అన్నట్టయితే, మరి పాఠ్యాంశం ఆల్రెడీ టీచింగ్ పీరియడ్లో అయి ఉంటుంది కాబట్టి దానిని బేస్ చేసుకొని పిక్చరు లేదా టెక్స్ట్ ఇంటరాక్షన్ ఏదైనా జరుగుతూ ఉన్నదా, లేదా కీవర్డ్స్ను మరి ఎలిసైటింగ్ చేస్తున్నారా లేదా, మరి తిరిగి రిపీట్గా యూజ్ చేసేట్టుగా చేస్తున్నారా లేదా, ఆ పదాలను చదివిస్తున్నారా లేదా, వ్రాయిస్తున్నారా లేదా, ఓరల్ డిస్కోర్స్ జరుగుతున్నదా లేదా, మరి రీడింగ్స్ అనేటువంటి అంశంలో రీక్యాప్చులేషన్, పిక్చర్ పిక్చర్ ఇంటరాక్షన్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్, వాటి ఈ స్టెప్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేదాన్ని కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. మరి విద్యార్థులు వ్యక్తిగతంగా కావచ్చు లేదా గ్రూప్గా కావచ్చు చదువుతున్నటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారా లేదా, మరి రీడింగ్ అలౌడ్ బై ద టీచర్, ఉపాధ్యాయుడు బిగ్గరగా చదువుతున్నారా, మరి రీడింగ్ అలౌడ్ బై ద స్టూడెంట్స్, విద్యార్థులు చదువుతున్నారా లేదా అనేటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి సో టోటల్గా టీచింగ్ పీరియడ్ నందు మనము గమనించినట్టయితే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ మొదలైనటువంటి వాటన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా నిర్వహిస్తూ ఉన్నట్టయితే ఆ ప్రాజెక్ట్ వర్క్ను కూడా ఇక్కడ మనము పరిశీలనలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. సో చివరిగా మరి ముందు ఉన్నటువంటి ప్రీ టెస్ట్కు బై మంత్లీ టెస్ట్కు ఇక్కడ కూడా డిఫరెన్సెస్ అనేవి నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందులాగే ఓవరాల్ అబ్జర్వేషన్, తర్వాత సజెషన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రాక్టీస్ పీరియడ్ అనేది పరిశీలన చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా స్కూల్ కాంప్లెక్స్ను పరిశీలించేటువంటి పరిశీలకుడు అయినట్టయితే వారు ఈ విధమైనటువంటి ఫార్మాట్ వస్తుంది. సో ఇక్కడ న్యూ అనేటువంటి బటన్ క్లిక్ చేసినట్టయితే వారికి స్కూల్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి అబ్జర్వర్ ఎవరైతే ఎంబీఓ గారు కానీ, సెక్టోరియల్ ఆఫీసర్ కానీ, స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్ కావచ్చు, లేదా డిఈఓ గారు కావచ్చు, స్టేట్ అఫీషియల్స్ కావచ్చు, స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ను పరిశీలిస్తారు. వారి పరిశీలనలో ఈ అంశాలను మరి ఈ విధంగా మీరందరూ కూడా ఈ అబ్జర్వేషన్ సీట్ గురించి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి తదనుగుణంగా మన బోధనా పీరియడ్ అయితేనేమి, ప్రాక్టీస్ పీరియడ్ అయితేనేమి నిర్వహిస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అనిల్ టెక్ గురు. మీ అనిల్ టెక్ గురు ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ నందు మీకు టెక్నికల్ అంశాలు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన, విద్యార్థులకు జీవశాస్త్ర బోధన